నమస్తే, నేను GVSatyanarayana. మనం బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు కొన్ని డిస్కస్ చేస్తూ వచ్చినాం. ఈ ఎపిసోడ్లో ఇంకో కొన్ని బ్యాంకులు, ఒక 4 బ్యాంకులు ఉన్నాయి, ఇంకా చిన్నవి, అవి చూద్దాం. IDFC ఫస్ట్ బ్యాంకు. ఈ IDFC ఫస్ట్ బ్యాంకు ముందు ఫండమెంటల్ చెక్ చేస్తున్నాం. IDFC ఫస్ట్ బ్యాంకు. ఈ IDFC ఫస్ట్ బ్యాంకు ధర వచ్చి 58 రూపాయలు ఉంది. పీడ్స్కి వచ్చేటప్పటికి IDFC ఫస్ట్ బ్యాంకు ఓకే, ప్రైవేట్ బ్యాంకులో ఒకటి అన్నమాట. ఇది క్వార్టర్స్ అంటే సెప్టెంబరు 2021, సెప్టెంబర్ 2022 111 నుంచి 567 కోట్లు 5 టైమ్స్ నియర్లీ పెరగటం జరిగింది. ఇది మనం చూస్తే సెప్టెంబర్ 2021 111, 567. ఓకే, రైట్. నెక్స్ట్ యాన్యువల్కి వచ్చేటప్పటికి 132 కోట్ల నుంచి 1695 కోట్లుగా చూపిస్తుంది TTM. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 6218 షేర్ క్యాపిటల్, 14,848 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 36.47, FIIలు 19.28, DIలు వచ్చి 9.83, గవర్నమెంట్ 4.23, పబ్లిక్ వచ్చి 30.18. ఇక తర్వాత చార్ట్ ఆల్రెడీ 50 డేస్ మూవింగ్ యావరేజ్, 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. ఇప్పుడు కొంచెం ఫాల్ అవుతుంది. తర్వాత ఇప్పుడు వెబ్సైట్కి వెళ్తున్నాం. IDFC ఫస్ట్ బ్యాంకు బ్యాంకే. ఇక సింపుల్గా బ్యాంకులో ఏముంటాయి, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, SBI అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, అది బ్యాంక్ యొక్క యాక్టివిటీస్. వీళ్ళు పర్సనల్ లోన్లని, హోమ్ లోన్లు, హౌసింగ్ లోన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, 2 వీలర్ లోన్స్, 4 వీలర్ లోన్లు, ఇవన్నీ ఇక ఇది సింపుల్గా వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక సెకండ్ వన్ వచ్చి కర్ణాటక బ్యాంకు. ఈ కర్ణాటక బ్యాంక్ ఏంటో చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వెళ్తున్న కర్ణాటక బ్యాంక్, ఇది కూడా కర్ణాటక స్టేట్ యొక్క బ్యాంకు, కర్ణాటక బ్యాంకు. పీడ్స్కి వెళ్తే సేమ్ మళ్ళీ ప్రైవేట్ బ్యాంకులో ఇది ఒక బ్యాంకు, కర్ణాటక బ్యాంకు. క్వార్టర్స్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ 147 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 412 కోట్లు, 14,420, అంటే సుమారు 300% గ్రోత్ రావడం జరిగింది. ఇక తర్వాత యాన్యువల్కి వచ్చేటప్పటికి 509 నుంచి 803 కోట్లుగా చూపిస్తున్నారు. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ 311 కోట్లు, రిజర్వ్లు వచ్చి 6,784 కోట్లు. ప్రమోటర్ స్టేక్ వచ్చి పబ్లికే ఇక డైరెక్ట్గా కర్ణాటక ఉన్నటువంటిది 76.49 పబ్లిక్ ఉంది. FIIలు 18.15, మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 5.34 సింపుల్గా. తర్వాత చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ బాగా 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటింది. ఇప్పుడు ఫాలో అవుతుంది. సేమ్ మళ్ళీ కర్ణాటక బ్యాంక్ క్లిక్ చేస్తే వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్లో క్లిక్ చేస్తే మనకి ఇది 100 ఇయర్స్ అయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు కూడా సేమ్ అన్నమాట. కర్ణాటక బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళ బిజినెస్ ఏముంటుంది, లోన్స్. ఇక ఇంకా సేమ్ ఇది SBI అకౌంటు, కరెంట్ అకౌంటు, ఇవే మనము చూడొచ్చు. MSME, మిడిల్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, వాటికి స్కీమ్స్ ఉంటాయి. ఇంకా అదర్ ప్రొడక్ట్స్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని, ఫారెక్స్, మర్చెంట్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు సర్వీసెస్ చేస్తారనమాట. ఇది సింపుల్గా వీళ్ళు అన్నిటికీ అంటే కర్ణాటక బ్యాంకు క్యాష్ లోన్లు, తర్వాత అకౌంట్ ఆన్లైన్లో, ఫాస్టాగ్లు, డిమ్యాట్ ఆన్లైన్ కూడా ఉంది వీళ్ళకి. ఇవన్నీ జనరల్గా అన్ని బ్యాంకులు చేసే పనులే వీళ్ళు కూడా చేస్తారు. ఇది కర్ణాటక బ్యాంకు. అయిన తర్వాత ఇప్పుడు మనము IDFC ఫస్ట్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు వెబ్సైట్కి వెళ్ళే, అదే గ్రాఫ్కి వెళ్ళే IDFC ఫస్ట్ బ్యాంకు. IDFC ఫస్ట్ బ్యాంకు వెబ్సైట్కి, అదే గ్రాఫ్కి వెళ్తే ఆల్రెడీ పైనుంచి కిందికి చూపిస్తుంది. ఇవాళ కూడా పట్టడం జరిగింది 58 రూపాయల 5 పైసలు. మళ్ళీ మనము ఇక్కడ అనమాట. ఇప్పుడు నిన్న ఒకళ్ళు డౌట్ వెళ్ళవచ్చారు, ఈ వైట్ క్యాండిల్ ఏందిరా బాబు అని. కాదు, గ్రీన్ కానీ వైట్ కానీ రెండు పాజిటివే. రెడ్ కానీ బ్లాక్ కానీ తిక్కుగుంది అంటే నెగిటివ్ క్యాండిల్. వైట్, గ్రీన్ పాజిటివ్ క్యాండిల్. చార్టింగ్లోనూ వైట్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. అంటే పెరిగింది వైట్ ఉంటుంది, తగ్గింది రెడ్ కలర్లో ఉంటుంది. అదే వేరే దగ్గర ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలోకి వచ్చినాం అనుకోండి. ట్రేడింగ్ వ్యూలో ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి గ్రీన్ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది. పాజిటివ్ అంటే పెరిగింది గ్రీన్ కలర్లో ఉంటుంది, తగ్గింది రెడ్ కలర్లో ఉంటుంది. IDFC ఫస్ట్ బ్యాంకు మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి, తగ్గి మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. IDFC ఫస్ట్ బ్యాంకు. మళ్ళీ ఇక్కడ కర్ణాటక బ్యాంకు ఎంటర్ చేస్తున్న కర్ణాటక బ్యాంకు. ఈ కర్ణాటక బ్యాంక్ ఎంటర్ చేస్తే గ్రాఫ్ ఆల్రెడీ పైనుంచి కిందికి చూపిస్తుంది, అంటే ఫాలో అవుతున్నట్టుగా
చూపిస్తుంది కర్ణాటక బ్యాంకు. ఏవైనా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడో వచ్చేసినాయి. అంటే సెప్టెంబర్ అంటే అక్టోబర్లో వచ్చేసినాయి. ఇప్పుడు అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక రోజు అయితే డిసెంబర్లోకి వస్తున్నాం. అంటే ఈ డిసెంబర్లోకి వచ్చేటప్పటికి ఏంది పెరగడం అయింది, తగ్గడం అవుతుంది. మళ్ళీ డిసెంబర్లో ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మీకు బాగా తగ్గి పెరగడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు మీరు కనుక ఎంటర్ అయితే జనవరిలో మళ్ళీ మనకి మంచి పైసలు వస్తాయి అన్నమాట. అది అర్థం. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక బ్యాంక్ కూడా బాగా పెరిగింది, ఇప్పుడు మళ్ళీ ఫాల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫండమెంటల్గా చూసుకొని నోట్స్ రాసుకొని ఎప్పుడైతే బాగా తగ్గి ఇది మళ్ళీ వైట్ క్యాండిల్ ఎక్కడైతే పడుతుందో, వీ షేప్లో ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మనము బై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కర్ణాటక బ్యాంకు. తర్వాత జేఎండ్కే బ్యాంకు, జమ్మూ కాశ్మీర్ బ్యాంకు. జేఎండ్కే బ్యాంక్ అంటే జమ్మూ కాశ్మీర్ బ్యాంకు. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ముందు గ్రాఫ్లోకి వెళ్తున్నాయి. ఇది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. బ్యాంకులన్నీ మొదలవుతున్నాయి అనమాట. అంటే మనం ఏవైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకున్నామో అవన్నీ కూడా పట్టం మొదలుపెట్టింది. ఇది 45-80 బేస్లు అంటే 5 డేస్ మూవింగ్ యావరేజు, 10 డేస్ మూవింగ్ యావరేజు, 20 డేస్ మూవింగ్ యావరేజ్కి అయితే పైనే ఉంది. ఇది జేఎండ్కే బ్యాంకు. ఇక్కడ మనము జమ్మూ కాశ్మీర్ బ్యాంకుకి వెళ్తే ఇది కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇది బైసెల్ ఏదైతే ఉందో ఇది చూపిస్తుంటుంది, ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఫండమెంటల్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు, ఈ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఏదైతే అక్కడ ఉంది, జమ్మూలో ఉంది. అయిన తర్వాత పోయిన సంవత్సరం 107 కోట్లు వస్తే ఈ సంవత్సరం 240 కోట్లుగా రావటం జరిగింది. ఇక్కడ చూడాలి మీరు నెట్ ప్రాఫిట్ వచ్చి 107 కోట్లు 240. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి యాన్యువల్ వచ్చేటప్పటికి 495 నుంచి 689 కోట్లు. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 93 కోట్లు చిన్న ఈక్విటీ. షేర్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చి 7,890. ప్రమోటర్ స్టేక్ వచ్చి 68.03 ప్రమోటరు. ఎఫ్ఐఎల్ చాలా తక్కువ ఉంది 0.82. డిఐఎల్ వచ్చి 2.12, పబ్లిక్ వచ్చి 29.03. పీర్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఇవే, జేఎండ్కే బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఐడిబిఐ, ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులు అనమాట. ఇది సింపుల్గా. మళ్ళీ జేఎండ్కే బ్యాంకు వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనం చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఉంది, సేమ్ ఇవే బ్యాంకులు ఏం చేస్తాయో ఇది కూడా అదే పని, కాకపోతే ఆ ఏరియా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బ్యాంక్ ఇది. ఇక తర్వాత 4th వన్ నుంచి ఆర్బిఎల్ బ్యాంకు. ఈ ఆర్బిఎల్ బ్యాంక్ ఏంటో చూద్దాము. ఫండమెంటల్కి వెళ్తున్నా. ఆర్బిఎల్ బ్యాంకు, ఈ ఆర్బిఎల్ బ్యాంకు 153 రూపాయల్లో ఉంది. క్వార్టర్స్ వచ్చి ప్రాఫిట్ 10 కోట్ల నుంచి 188 కోట్లుగా రావడం జరిగింది. పోయిన సంవత్సరం 10 కోట్లు వస్తే ఈ సంవత్సరం 188 కోట్లు రావడం జరిగింది. సెకండ్ క్వార్టర్ యాన్యువల్ వచ్చేటప్పటికి టర్న్ అరౌండ్ అంటాం. అంటే లాస్ట్ ఇయర్ 166 కోట్లు మైనస్ ఉంటే ఈ సంవత్సరం 683 కోట్లు ప్లస్లోకి రావడం జరుగుతుంది. తర్వాత షేర్ క్యాపిటల్ వచ్చి 600 కోట్లు, రిజర్వ్లు వచ్చి 11,931 కోట్లు, ప్రమోటర్ స్టేక్ వచ్చి 29, పబ్లిక్ వచ్చి 56.22, ఎఫ్ఐఐలు వచ్చి 29.59, డిఐలు వచ్చి 13.83. ఇక తర్వాత మళ్ళీ మనము ఆర్బిఎల్ బ్యాంకు గ్రాఫ్కి వెళ్ళాలి. సింపుల్, ఏం లేదు మీ పని. ఫస్ట్ ఏం చేయాలి, ఫండమెంటల్ చూడాలి. స్క్రీనర్లో గ్రాఫ్లోకి వచ్చేటప్పుడు ఇది పాజిటివ్లోనే ఉంది. ఆర్బిఎల్ బ్యాంకు 153.65. మన పని గ్రాఫ్ చూసేది చార్టింగ్కు ప్లస్ ఇన్ ట్రేడింగ్ వ్యూలో ఇది కంటిన్యూ పెరుగుతూనే వచ్చింది. ఫండమెంటల్ వచ్చేటప్పటికి మనము స్క్రీనర్లో చూడాలి అంతే. మళ్ళీ ఈ స్క్రీనర్లోకి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళాలి. ఆర్బిఎల్ బ్యాంక్ వెబ్సైట్కి ఏదైనా సరే, ఆర్బిఎల్ బ్యాంక్ అని కాదు, ఏ కంపెనీ మనం చూస్తున్నామో ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్తే మనకి ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రొడక్టా సర్వీసా ఇవన్నీ మనకి తెలుస్తాయి. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. 2 months ఆల్రెడీ 2,490 కంపెనీలు రావడం జరిగింది. అందులో మనకి 83 సెక్టార్లు ఉన్నాయి. 83 సెక్టార్లకి సెక్టార్కు 2-3 వేసుకున్నా కానీ సుమారు మనకి 200 కంపెనీలు, అంటే నియర్లీ 8% వరకు మనకు మంచి కంపెనీలు దొరుకుతాయి. ఈ 8% కంపెనీలు, 200 కంపెనీలు మనం కనుక అబ్జర్వ్ చేసి ఫాలో కనుక అయితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. జనవరి వరకు వస్తాయి, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే వరకు. లేదు మీరు ఏప్రిల్ మే వరకు ఉన్నా కానీ ఓకే. ఇది సింపుల్గా నా నుంచి ఇన్ఫర్మేషన్. మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేసి మీకు పంపించడానికి వీలవుతుంది. ఓకే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.